హే గైస్, ఫైనలీ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ చూశాను. సో సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు, సినిమా ఎలా ఉంది, నాకు ఎలా నచ్చింది అని మాట్లాడుకోబోయే ముందు ఒకసారి సినిమాకి వెళ్ళే ముందు నేను కొన్ని రివ్యూస్ చూశాను. మన తెలుగువే చూశాను ఎలా ఉంది ఏంటి అని. ఈసారి నేను కొంచెం లేట్గా వెళ్ళాల్సి వచ్చింది మూవీకి. అండ్ ఆ రివ్యూస్ చూసి మూవీ చూశాక నాకు ఒకటే అనిపించింది, మన రివ్యూస్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ తెలుగు రివ్యూస్ చేసే వాళ్ళకి చూస్తున్నాను కదా కొన్ని ఛానల్స్, వాళ్ళకి సినిమాలు అంటే వాళ్ళకి నచ్చాలంటే ఇంకా ఎవరైనా ఎలాంటి సినిమాలు తీయాలో కూడా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు చెప్పే విధానం కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మనం చూస్తే ఏమనుకుంటామంటే ఒక సూపర్ అమేజింగ్ మూవీ కూడా ఏదో మీడియోకర్ ర్యాండమ్ నాన్ సెన్స్ మూవీ అయిపోతుంది మనకి. అసలు ఒకడైతే మరీ బాగలేదు అలా అని మరీ బాగుంది అని చెప్పలేము అంటున్నాడు. ఒకడేమో ఏమో ఇదే మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ ఆఫ్ ఆల్ ద మిషన్ ఇంపాసిబుల్, ఏదో తీశారు, ఆ ఎడిట్లు ఏంటి, ఆ కట్లేంటి అంటాడు. ఇంకోడు యావరేజ్ అంటాడు. ఎవర్రా మీరంతా? అసలు ఎవరు? మీకు సినిమా అంటే అసలు ఇష్టమేనా? మీరు సినిమా లవర్సేనా? అసలు మీకు జనాలకు నచ్చింది నచ్చుతుందా? అసలు మీ రివ్యూస్ ఏంటి? అసలు ఎవరు? సినిమా చూశాక నిజంగా చెప్తున్నాను నేను, అసలు కొన్ని మూవీస్ ఉంటాయి మనకు చాలా బాగా నచ్చుతాయి, వాటిని డైసెక్ట్ చేసి చూసి దాని గురించి రివ్యూ ఇచ్చి ఆ సినిమా మైండ్లో ఖరాబ్ అయిపోతుందేమో అని మాట్లాడాలనిపించదు. అలాంటిది మిషన్ ఇంపాసిబుల్ మూవీ నాకు ఒకటి. సో దాని గురించి ఈ రివ్యూస్ అన్నీ చూశాక, మూవీ చూసి వచ్చాక మాట్లాడకుండా ఉండలేక ఈ మూవీ రివ్యూ చేయాల్సి వస్తుంది. లేకపోతే కొన్ని పర్సనల్ ఫేవరెట్స్ ఉంటాయి, వాటి గురించి రివ్యూ చేయం, ఎందుకంటే వాటిని డైసెక్ట్ చేస్తే ఆ బ్యూటీ పోతుంది అనమాట. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే, ఒప్పుకుంటాము, ఫస్ట్ హాఫ్ ఈజ్ స్లో, బట్ సెకండ్ హాఫ్ ద వే ఇట్ గోస్, అసలు నెయిల్ బైటింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. అది ఎంత బాగుంటుందంటే అసలు ఫస్ట్ హాఫ్ ఏం చూసామని కూడా మనం మర్చిపోతాం. ఆ సెకండ్ హాఫ్ అంత ఇంప్రింట్ చేస్తుంది మన బ్రెయిన్. ఇట్ ఈస్ సో వండర్ఫుల్లీ షార్ట్, సో వండర్ఫుల్లీ యాక్టెడ్. అండ్ సినిమా ఎంత బాగుందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా మీరు ఎవరన్నా చూడకపోతే పెద్ద స్క్రీన్లో చూడండి. ఐ వుడ్ రికమెండ్ ప్రసాద్ పీసీఎక్స్ కానీ ఏఎంబీలో స్క్రీన్ 1 కానీ ఐ వుడ్ రికమెండ్ యూ గో దేర్, బుక్ యువర్ టికెట్స్, టేక్ యువర్ టైం తీసుకున్నా పర్వాలేదు, వీటిలో వెళ్ళి మీరు చూడండి. సినిమా టెక్నికల్ నాన్ సెన్స్ ఎవరు చెప్తున్నారు, ఫస్ట్ మూవీ చూడాలి, సెకండ్ మూవీ చూడాలి, వాటిలో లూప్స్ కట్టెడ్, అవన్నీ పక్కన పడేసింది. యూ జస్ట్ గో అండ్ ఎంజాయ్ దిస్ యాజ్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా యూ లవ్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్ ఎంత బాగుందంటే, అండ్ టామ్ క్రూజ్ చేసిన స్టంట్స్ కానివ్వండి, ఆ ప్యాషన్ కానివ్వండి, ఆ నెయిల్ బైటింగ్ సీక్వెన్సెస్ కానివ్వండి. అఫ్ కోర్స్ ఫైనల్గా ఏమవుతుంది, హీరో వరల్డ్ సేవ్ చేస్తాడు, అందరికీ తెలిసిందే. బట్ హౌ హీఈస్ అరైవింగ్, అక్కడికి ఎలా వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా కాపాడుతున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ప్యూర్ ప్యాషన్, సినిమా ప్యాషన్. టామ్ క్రూజ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఎట్లా పడి చేస్తున్నాడో అది ఇట్ కమ్స్ అక్రాస్. అదే అసలు ఆ ప్యాషన్ ఏమనని ఇట్ కీప్స్ అస్ అలైవ్ ఆ సీక్వెన్సెస్లో కూడా. అండ్ టామ్ క్రూజ్ ఇంటర్వ్యూలు చేస్తే అది ఆయన ఒక 10-15 ఏళ్ళ కృషి, ఇట్ ఈస్ మౌంటింగ్ అప్ టు దిస్ పాయింట్. సో అంత బాగా చేశాడు. కొన్ని సీక్వెన్సెస్ అయితే ఇంకా అసలు అమేజింగ్ ఉంటాయి మూవీలో. సబ్మెరీన్ సీక్వెన్స్ కానీ, ఆ జెట్ సీక్వెన్స్ కానీ, అండ్ చాలా సీక్వెన్సెస్లో ఒక రూమ్లో కొంతమంది యాక్టర్స్, అక్కడ సినారియో పెద్ద డ్రామాటిక్ మ్యూజిక్ ఏం లేకపోయినా వాళ్ళ యాక్టింగ్తో దే హోల్డ్ ద టెన్షన్ సో బ్యూటిఫుల్లీ. అండ్ అది ఎంత వాల్యూ యాడ్ ఉంటుందంటే అసలు చాలా 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 బాగుంటుంది. స్కోర్ బాగుంది, అసలు యాక్షన్ బాగుంది, స్టోరీ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ గుడ్. ఎస్, ఫస్ట్ హాఫ్ స్లో అనిపిస్తుంది, అది అంతా మర్చిపోయి సెకండ్ హాఫ్ తర్వాత వావ్ అనే ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తాం. దిస్ హ్యాస్ బీన్ మై ఎక్స్పీరియన్స్. నేను ఆల్రెడీ 2 times చూసాను మూవీని. అండ్ టామ్ క్రూజ్ ఈజ్ అ రిమైండర్. 80s, 90s, 2000sలో వచ్చిన హాలీవుడ్ మూవీస్ ఎంత కొత్తదనంతో, ఎంత ప్యాషన్తో వచ్చేవో అవి ఇప్పటికీ జనాల మైండ్లో గుర్తుండిపోవడానికి 90s కిడ్స్, 80s కిడ్స్కి అన్ని ఫేవరెట్స్. అంత హాలీవుడ్ మూవీస్ ఒక పీక్లో ఉండడానికి కారణం స్టార్స్ లైక్ టామ్ క్రూజ్ అండ్ మూవీ మేకర్స్ హూ సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్.
సో టామ్ క్రూజ్ ఈజ్ అ రిమైండర్ దట్ మనం వై వీ లవ్డ్ హాలీవుడ్ సో మచ్ అండ్ వై ఎవ్రీబడి ఆస్పైర్డ్ ఫర్ యునో గోయింగ్ టు అమెరికా ఫర్ మేకింగ్ మూవీస్ అండ్ దే హెల్డ్ దేర్ మూవీస్ యాజ్ ద హైయెస్ట్ స్టాండర్డ్ అని చెప్పడానికి టామ్ క్రూజ్ ఆ రెఫరెన్స్, ఆ పాతకాలపు రెఫరెన్స్ ఇంకా ఉంది. హాలీవుడ్ నేర్చుకోవాలి ఇంకా మర్చిపోయిన దాన్ని అని అంటే టామ్ క్రూజ్ని చూసే నేర్చుకోవాలి. బికాస్ హీ ఈజ్ ద లాస్ట్ ఆఫ్ సూపర్ స్టార్స్ అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఆ ప్యాషన్ కూడా ఆ లాస్ట్ ఆఫ్ సూపర్ స్టార్స్తోనే పోయేలాగుంది ఇప్పుడు అంతా. అండ్ నేను మార్వెల్ అగేన్స్ట్ కాదు, ఐ ఆల్సో లైక్ మార్వెల్ మూవీస్. సో నేను మార్వెల్ మూవీస్ చూస్తాను, డీసీ మూవీస్ కూడా చూస్తాను. బట్ ఒక పాయింట్ తర్వాత ఇట్ జస్ట్ బికమ్స్ క్యాష్ గ్రాబ్ లాగా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ మార్వెల్ మూవీస్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్ బికాస్ ఫ్యాన్స్ కోసము ఏదో అడుగుతారు, నచ్చుతుంది, మనం చేసింది చూస్తారు అనేలాగా ప్రతిసారి గ్రాఫిక్స్ పెట్టి ఆ యూనివర్స్ నుంచి ఈ యూనివర్స్లోకి దూకేస్తారు అని చూస్తారు అని అనుకుంటే అట్లా కాదు కదా సినిమా అంటే. సో ఆడియన్స్ కోసం ప్యాషనేట్గా మూవీ తీసి అది అన్ని ఇయర్స్ తీసుకొని అంత కష్టపడి అన్ని కొత్త యాంగిల్స్ ఎక్స్ప్లోర్ చేసి కొత్త యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్ప్లోర్ చేసి కుదరకపోతే కొత్త కెమెరాలు కొత్త లెన్స్లు కనిపెట్టి ఇలాంటి మూవీస్ అందించేవాళ్ళు హాలీవుడ్లో ఆడియన్స్ కోసం. సో ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది కనుక ఆబ్వియస్లీ అందరికీ హాలీవుడ్ స్టాండర్డ్స్ కూడా పడిపోయింది మూవీ మేకింగ్లో. అండ్ పినాకిల్ ఆఫ్ మూవీ మేకింగ్ అంటే అన్ఫార్చునేట్లీ మార్వెల్ అయిపోయింది ఇప్పుడు. సో టామ్ క్రూజ్ ఈజ్ దట్ రిమైండర్ అండ్ టామ్ క్రూజ్ ఈజ్ దట్ యాక్టర్ ఫర్ అస్. సో ఐ రియలీ లవ్ దిస్ మూవీ అండ్ మీరు కూడా డెఫినెట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. చేయకపోతే ఫైనల్ రెకనింగ్ ఈజ్ అమేజింగ్. యూ విల్ లవ్ ద సెకండ్ హాఫ్. Ignore all the reviews. You just go watch this movie for Tom Cruise and his action sequences. డిలే అయినా పర్లేదు, మంచి స్క్రీన్లో మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో మంచి సరౌండ్ అట్మాస్ ఉన్న థియేటర్లో వెళ్ళి చూడండి. యూ విల్ లవ్ దిస్ అండ్ ఇగ్నోర్ ఆల్ ద రివ్యూస్ ఆన్ దిస్. జస్ట్ గో ఫర్ టామ్ క్రూజ్ అండ్ యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఇట్ గైస్. సో యా, దిస్ ఈజ్ మై రివ్యూ ఫర్ ఫైనల్ రెకనింగ్, మిషన్ ఇంపాసిబుల్. Thank you guys for watching. Bye bye.